దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ఆ పార్టీ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షులు పల్లె వంశీకృష్ణ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పల్లె రామస్వామి గౌడ్, 4వ వార్డు మాజీ కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రానున్న దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లో అత్యధికంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలుపొందడమే కాకుండా మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా దుబ్బాక మున్సిపాలిటీకి రూపాయి తీసుకువచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, సీనియర్ నాయకులు గన్నె భూమిరెడ్డి, ఆసస్వామి, సంజీవరెడ్డి, బట్టు ఎల్లం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాస్తవంగా రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అంతటా వాడి వేడిగా నడుస్తూ ఉన్నది. దుబ్బాక మున్సిపాలిటీ వచ్చే వరకల్లా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు మేము ఏదో చేసామని చెప్పుకునే చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దుబ్బాకలో 100 పడకల ఆసుపత్రి కట్టి ఎంతోమంది రోగులకు ఇక్కడ సరైన వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ అదేవిధంగా దుబ్బాకలో కేసీఆర్ గారి దయ వలన 15 కోట్లతోటి ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ నిర్మించి ఏకాదశి మొన్న కూడా 50,000 మంది దర్శించుకోవడం జరిగింది. దుబ్బాక అభివృద్ధిలో ఏది చేసినా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ దుబ్బాక అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారితో అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో వాళ్ళు ఏదో చెప్తే ఏం జరిగేది ఏం లేదు. దుబ్బాక మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాన్ని నిధులను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయని చెప్పి నిధులు కూడా మంజూరు చేయడం వాళ్ళు చేశారు. అరే వాళ్ళు ఎన్ని ఎత్తుగడలు వేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. కానీ దుబ్బాక మున్సిపాలిటీ మీద ఎగిరేది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ జెండా తప్ప వేరే వారికి అవకాశం లేదు, ఇక్కడ ఛాన్స్ లేదని చెప్పేసి. దుబ్బాక మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల వాతావరణం నెలకొన్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశం ముఖ్య నాయకులను ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న ఎన్నికల్లో దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులకు సంబంధించి 20 వార్డులో కూడా బీఆర్ఎస్ జెండాను ఎగిరేసి బీఆర్ఎస్ నాయకులే కౌన్సిలర్లుగా, బీఆర్ఎస్ వ్యక్తే చైర్మన్గా దుబ్బాక మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగిరేయడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దుబ్బాక మున్సిపాలిటీ మీద ప్రేమ ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది కేవలం బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే ప్రేమ ఉన్నది. ఈ ప్రాంతం నుంచి గతంలో ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి చొరవతోటే గతంలో కేటీఆర్ గారు ఇక్కడికి నిధులు 20 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ 20 కోట్ల నిధులతో దుబ్బాక మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కానీ నేడు 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి, 2.5 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ కేంద్రంలో బీజేపీ ఏర్పడి. కానీ ఇప్పటి వరకు కూడా డైరెక్ట్గా నిధులు తీసుకొస్తా నేను కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్పిన రఘునందన్ రావు దుబ్బాకు 1 రూపాయి కూడా నిధులు ఇవ్వలే. మళ్ళీ మనం రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కనుక చూసినట్టయితే గతంలో ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10 కోట్ల రూపాయలను వాపస్ పంపి మళ్ళా అవే ఇచ్చి మేము డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ వారి కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ దుబ్బాక మున్సిపాలిటీ గురించి చెప్పుకోవడానికి ఏది లేదు, 1 రూపాయి కూడా ఇచ్చింది లేదు.